గోపాల్పూర్ దగ్గర దక్షిణ ఒడిశా తీరం దాటింది వాయుగుండం. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పయనించి క్రమంగా బలహీనపడనుంది వాయుగుండం. ఇక గోపాల్పూర్ దగ్గర దక్షిణ ఒడిశా తీరం దాటింది వాయుగుండం. దీని ప్రభావంతో అటు ఉత్తరాంధ్ర, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు వాతావరణ అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే కనుక తీరం దాటిన వాయుగుండం గోపాలపురం దగ్గర దక్షిణ ఒడిశా తీరం దాటిన వాయుగుండం గడిచిన 6 గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుంది. ఇది దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కూడా బలహీనపడుతుంది. దీని ప్రభావం రానున్న 24 గంటల నుంచి 48 గంటల లోపు ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో భారీ స్థాయి నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలో పలు ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీల్చే అవకాశం కనిపిస్తా ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో కూడా 1వ ప్రమాదక హెచ్చరికను అధికారులు ఇప్పటికే జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లా, అంబేద్కర్, అలాగే విజయనగరం జిల్లాలో భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రసన్న, శివ, అయితే ప్రజలకు ఏ విధమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు? అంటే ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు కరెంటు స్తంభాలు విరిగిపడటం కానీ ఈ విధమైన సిచ్యువేషన్ ఉంటుందా? అంటే ఇప్పటికే దాదాపుగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తా ఉంది. నిన్న సాయంకాలం హోంమంత్రి అనిత కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల అధికారులతో, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. మరొకవైపు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించిన అధికారులతో, అలాగే విద్యుత్ శాఖ ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ అప్రమత్తంగా ఉండాలి, విద్యుత్ అంతరాయం లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటుగా భారీ స్థాయిలో ఈదురుగాలులు వస్తున్న నేపథ్యంలో కరెంటు స్తంభాలకు సంబంధించి, విద్యుత్ వైర్లకు సంబంధించి, చెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి అధికారులకు సూచనలు చేయడం జరిగింది. మరొక వైపు ఎక్కడైతే విద్యుత్ స్తంభాలకు సంబంధించి కానీ మరికొన్ని చోట్ల సంబంధించి కానీ ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక వాయుగుండం ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు కూడా పలు సూచనలు చేశారు అధికారులు.